హలో నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి బియ్యపిండి అప్పడాలు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇలా ప్రిపేర్ చేస్తే అచ్చం బయట కొన్నట్లే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఆరబెడితే చాలండి. ఒక గ్లాస్ బియ్యపిండికి 35 అప్పడాలు అవుతాయండి. ఈ బియ్యపిండి అప్పడాలు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గ్లాస్ బియ్యపిండి తీసుకున్నానండి. ఇది ఇంట్లో పొడి బియ్యపిండినండి. బయట కొన్నా పర్వాలేదండి. ఒక బాండీ తీసేసుకొని ఒక గ్లాసు వాటర్ తీసుకున్నానండి. అదే గ్లాస్లో బియ్యపిండి తీసుకున్నానండి. ఒకటికి ఒకటి కరెక్ట్గా సరిపోతుందండి. సాల్ట్ తీసుకున్నానండి. ముప్పావు స్పూన్ తీసుకున్నానండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. పావు స్పూను వంట సోడా, 1 స్పూను జీలకర్ర వేసుకున్నానండి. సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుందండి, చూసుకొని వేసుకోవాలండి. మూత పెట్టేసి వాటర్ అనేది బాగా మరిగించాలండి. ఇలా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ, మీరు తిప్పడం కష్టం అనుకుంటే ఫ్లేమ్ అనేది పూర్తిగా తగ్గించైనా ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారో. మీరు కొన్న బియ్య పిండితో కూడా ఇలా చేసుకోవచ్చండి. పిండి అంతా కూడా వాటర్లో మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెడితే ఆవిరికి ఇంకా మగ్గిపోతుందండి, ఉడికిపోతుందండి పిండి. ఇప్పుడు మూత పెడుతున్నానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయండి అప్పడాలు. చూడండి పిండి అనేది చల్లారిపోయింది, మరీ చల్లారిపోలేదు, గోరువెచ్చగా ఉంది. పిండిని నీళ్ళని తీసుకొని వాటర్లో డిప్ చేస్తూ కలుపుకోండి. చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా వస్తాయండి. ప్రతిసారి కూడా చేతితో అలా పట్టుకుని చేశారంటే పిండి చేతికి అంటుకోకుండా స్మూత్గా వస్తాయండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోండి ప్రాసెస్ అంతా కూడా. ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇవనేది ఉడికించుకోవాలండి. ఇంత సైజ్ చేస్తే సరిపోతుందండి. మీకు అన్నీ కాదండి, ఎన్ని వస్తే అన్నీ. ఒక మందపాటి గిన్నె తీసుకొని ఆ ఉండలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని, వాటర్ అనేది కాగిన తర్వాత కాగే వరకు ఒక మూత పెట్టుకొని ఉంచుకోండి. చూడండి వాటర్ కూడా బాగా కాగిపోయినాయి. దీనిలో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఇలా వేసుకోవాలండి. చూడండి ఎలా వేస్తున్నానో. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఇలా ఉంచితే చాలండి, ఉడికిపోతాయి. మీకు ఇదే కావాలండి, కాకపోతే మీరు స్టీమ్ పెట్టుకొనైనా ఉడికించుకోవచ్చండి. చూడండి వాటర్ అంతా ఇలా తెల్లగా అయినాయంటే చక్కగా ఉడికిపోయినట్టండి. మధ్య మధ్యలో ఇలా వండల్ని మిక్స్ చేస్తూ ఉంటే కనుక అన్ని వైపులా సమానంగా ఉడికిపోతాయండి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పిండి అంతా కూడా బాగా మెత్తగా కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుపుతున్నానో. ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇది ఫ్యాన్ గాలి కింద కూడా ఫ్యాన్ గాలి ఉంటే చాలండి, ఎండతో పనే ఉండదండి. చాలా త్వరగా ఆరిపోతాయండి ఈ అప్పడాలు. ఇప్పుడు పిండి ముద్దను చూడండి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాము. చేతికి అంటుకోకుండా ఆయిల్ కొంచెం లైట్గా టచ్ చేస్తే చాలండి. చూడండి కొంచెం ఆయిల్ టచ్ చేస్తే చాలు, చేతికి అంటుకోకుండా అప్పడాలు స్మూత్గా వస్తాయి. ఒక్కసారి పిండిని అనేది ఇలా ప్రెస్ చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో బాల్స్లా చేసుకొని పెట్టుకున్నారంటే అప్పడాల్లా చేసుకోవచ్చు. మీకు కావాలంటే పూరీలు ప్రెస్తో కూడా చేసుకోవచ్చు అండి. నేను ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసి దీని మీద ఒక పిండి ముద్దను పెట్టేసేసి మళ్ళీ ప్లాస్టిక్ కవర్ ఇలా కవర్ చేసుకోవాలండి. కొంచెం ప్రెస్ చేసేసి అప్పడాల కర్రతో స్మూత్గా పాముకోవాలండి. ఎలా పడితే అలా పాముకోకుండా అప్పుడు అన్ని వైపులు కూడా ఇలాగ పలుచగా వచ్చేటట్టు పాముకోండి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా పాముకోండి. ఇలా చేసినవి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవడమేనండి. చూడండి ఎంత పలుచగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ సైజులో చేసామంటే వేయించేసరికల్లా డబల్ అప్పడాలు అవుతాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక కవర్ మీద ఆరబెట్టుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఒక గ్లాసు బియ్య పిండికి 35 అప్పడాలు అయ్యాయండి. ఇవి ఫ్యాన్ గాలి కింద ఆరిన తర్వాత 2 గంటలకు ఒకసారి ఒకవైపు తిప్పుతూ ఆరబెట్టుకోండి. అన్ని వైపులా కూడా ఆరిపోతాయండి. చూడండి అన్నీ ఆరిపోయాయి. ఒకరోజు మీరు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని ఒక్క ఎండలో పెట్టారంటే స్టోరేజ్ చేసుకుంటే సంవత్సరం వరకు ఉంటాయండి. చూడండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే అప్పడం వేయండి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. చూడండి డబల్ అప్పడం అయిపోయింది. అప్పడం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో.
ఇవి సంవత్సరం వరకు స్టోరేజ్ ఉంటుందండి. బాగా ఎండిన తర్వాత ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచామంటే సంవత్సరం గ్యారంటీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి రైస్‌లోకే కాకుండా పప్పు, సాంబార్‌లోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి. ఒకటి క్రష్ చేసి చూస్తున్నా చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండి ఒక్కసారి మీరు కూడా పెట్టి చూసుకోండి. ఈజీ ప్రాసెస్సే కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.